ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య నా వింతైన కన్నీళ్ళు. యేసయ్య నా వింతైన కన్నీళ్ళు. కీర్తనల గ్రంథం 6వ కీర్తన 6వ వాక్యం, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ద బుక్ ఆఫ్ Psalms 6th chapter 6th verse. The book of Psalms 6th chapter 6th verse. I am worn out from my groaning. All night long I fled my bed with weeping and drenched my couch with tears. ఈ కీర్తనల్ని ఏమంటారంటే పెనిటెన్షియల్ సామ్స్. పెనిటెన్షియల్ సామ్స్ అంటే పశ్చాత్తాప కీర్తనలు. కీర్తనలు 6, కీర్తనల 32వ కీర్తన, కీర్తన 58వ కీర్తన, కీర్తన 51వ కీర్తన, కీర్తన 102వ కీర్తన, కీర్తన 130వ కీర్తన, కీర్తన 143వ కీర్తన. ఈ కీర్తనల్ని ఏమంటారంటే పశ్చాత్తాప కీర్తనలు. ఏ కీర్తనలు అవి? 6వ కీర్తన, 32వ కీర్తన, 58వ కీర్తన, 51వ కీర్తన, 102వ కీర్తన, 130వ కీర్తన, 143వ కీర్తనని పశ్చాత్తాప కీర్తనలు. ఈ కీర్తన 6వ కీర్తన కూడా ఏ కీర్తన? పశ్చాత్తాప కీర్తన. దావీదు అంటున్నాడు, రాత్రి అంతయు ప్రతి రాత్రి నేను ఏడ్చి ఏడవటం వలన నా కన్నీళ్లకు పరుపు తేలిపోతుందయ్యా, నా మంచం నా బెడ్ కొట్టుకెళ్ళిపోతుందయ్యా. ఎప్పుడైనా మీరు ఇలా ఏడవటం వలన మీ గది మొత్తం నిండిపోయి, ఏది మీ గదంతా కన్నీళ్లతో నింపబడిపోయి మీ పరుపు ఎప్పుడన్నా తేలిందా? ఎప్పుడైనా సరే మీ గదిలో మీరు ఏడవటం వలన గది మొత్తం కన్నీళ్లతో నింపబడి మంచం అలా కొట్టుకుపోవడం ఎప్పుడన్నా మీరు అలా ఏడ్చారా? దావీదు అంటున్నాడు, నా కన్నీళ్లకు ఏమవుతుందంటే పరుపు తేలిపోతుంది, నా మంచం అలా కొట్టుకెళ్ళిపోతుంది. నువ్వు నేను ఏడ్చినప్పుడు అలా జరగదు, ఎవరు ఏడ్చినా అలా జరగదు. ఈయన అలా చెప్తుంటే ప్రజలు ఏమంటున్నారు తెలుసా? భలే వింతైన కన్నీళ్ళయ్యా నీ కన్నీళ్ళు, నీ కన్నీళ్ళకి ఏకంగా పరుపే తేలిపోతుందా? నీ కన్నీళ్ళకి ఏకంగా మంచమే కొట్టుకెళ్ళిపోతుందా? మా స్కూల్లో ఒక మాస్టర్ ఉండేవాడు, కొంచెం బీపీ ఎక్కువ. హోంవర్క్ చేయలేదంటే పటపటపట కొట్టేసేవాడు. అందరు ఏడుతుంటే ఏమనేవాడు తెలుసా? భలే వింతైన కన్నీళ్ళు రమయ్యి అనేవాడు. ఇంకొక మిస్ ఉండేది, హోంవర్క్ చేయకపోతే చెయ్యిని ఇలా ఉండే చెయ్యి ఇలా తెప్పి డస్టర్ పెట్టి టపా టపా కొడుతూ ఉండేది. కొడుతుంటే ఏడుస్తుంటే అనేది, భలే వింతైన కన్నీళ్ళు రమయ్యే, భలే వింతైన కన్నీళ్ళు. ఒక్కొక్కసారి భర్త గారి భార్యని చూసి భార్య ఏడుస్తుంటే ఏమంటాడంటే, భలే ఏడుస్తున్నావు నువ్వు, భలే వింతైన కన్నీళ్ళు. అమ్మా నాన్నలు పిల్లల్ని గద్దించగానే వాళ్ళు ఏడుస్తుంటే ఏమంటారు తెలుసా? భలే వింతైన కన్నీళ్ళు. సారు స్టూడెంట్ని కొడుతుంటే అది వింతైన కన్నీళ్ళుగా కనపడచ్చు, కానీ ఆ విద్యార్థి ఎందుకు తెలుసా కన్నీరు కార్చేది? ఆ దెబ్బకి వేదనతో కన్నీరు కారుస్తున్నాడు. అది సార్ గారికి వింత కన్నీళ్ళుగా కనపడచ్చు, ఆ టీచర్కి వింతైన కన్నీళ్ళుగా కనపడచ్చు, కానీ ఆ విద్యార్థినికి అది వేదనతో కూడిన కన్నీళ్ళు. భర్తకి వింతైన కన్నీళ్ళుగా కనపడచ్చు, కానీ భార్యకి అవి వేదనతో కూడిన కన్నీళ్ళు. తల్లిదండ్రులకు అది వింతైన కన్నీళ్ళుగా కనపడచ్చు, కానీ పిల్లలకు అది వేదనతో కూడిన కన్నీళ్ళు. ఇక్కడ అంటున్నారే, ఆ మిగతా వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే, అబ్బా నీ కన్నీళ్లకు ఏకంగా పరుపే తేలిపోతుందా? నీ కన్నీళ్లకు ఏకంగా మంచమే కొట్టుకెళ్ళిపోతుందా? వింతైన కన్నీళ్ళు అయ్యా నీ వింతైన కన్నీళ్ళు. మీకు అది వింతైన కన్నీళ్ళుగా కనపడచ్చు, కానీ ఇది వాస్తవం. అంటే అక్షరాల పరుపు అలా తేలకపోవచ్చు, అక్షరాల మంచం ఆ కన్నీటి ప్రవాహాన్ని కొట్టుకెళ్ళకపోవచ్చు, కానీ మీ వేదన కన్నా నా వేదన ఎక్కువ, మీ దుఃఖము కన్నా నా దుఃఖం ఎక్కువ. నేను అనుభవించే ఆ శరీర వేదన, నేను అనుభవించే ఆత్మ
ఆత్మీయ వేదన, నేను అనుభవించే మానసిక వేదన. మీ లెవెల్ వేరే, నా లెవెల్ వేరే. అంతగా నేను వేదన అనుభవిస్తున్నా, నేను అంతగా దుఃఖం అనుభవిస్తున్నా, అంత వేదన గుండా నేను వెళ్తున్నా. తన మనస్సాక్షి అతన్ని గుచ్చేస్తుంది. ప్రజలు ఆయన చేసిన పని కొంతమందికి తెలిసి అతన్ని గుచ్చి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? దేవుడు నిన్ను డిసిప్లైన్ చేస్తున్నాడు. మనస్సాక్షి ఏమంటుంది తెలుసా? దేవుడు నిన్ను డిసిప్లైన్ చేస్తున్నాడు. బంధువులు ఏమంటున్నారు తెలుసా? దేవుడు నిన్ను డిసిప్లైన్ చేస్తున్నాడు. అవును, దేవుడు నన్ను క్రమశిక్షణలోనికి తీసుకెళ్తున్నాడు. అది నాకు వేదనగా ఉంది, నాకు అది దుఃఖంగా ఉంది. అటువంటి టైంలో కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అమ్మమ్మమ్మో, దేవుడు క్రమశిక్షణ గుండా తీసుకెళ్తుండగా, ఇటువంటి వేదన గుండా తీసుకెళ్తుండగా కొంతమంది ఏం చేస్తారంటే దేవుని వైపు తిరగరు. అక్కడ నుండి దేవుని దగ్గర నుండి పారిపోయి పాపిష్టి కార్యాల వైపు, దుర్మార్గ కార్యాల వైపు తిరుగుతారు. అయినా దావీదు అన్నది, దేవుడు నన్ను క్రమశిక్షణలోనికి తీసుకొస్తున్నా, ప్రస్తుతం ఆయన శిక్ష వేదనగా ఉన్నా ఆయన దగ్గర నుండి దూరమవను, మరలా ఆయన దగ్గరికే నేను వెళ్తా. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నా బంధువులు నన్ను హెచ్చరిస్తున్నారు, దైవజనుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. కానీ అనేక మంది చేసినట్లు నేను చెయ్యట్లా. మరలా నేను నీ దగ్గరకు వస్తున్నా. అయ్యా, నా కన్నీళ్ళ చేత ఏడ్చి నా కన్నీళ్ళ చేత నా పరుపు తేలిపోతుంది. 2, నా కన్నీళ్ళ చేత ప్రతిరోజు ఏడ్చి నా మంచం కొట్టుకెళ్ళిపోతుంది. దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ దగ్గర నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోగలను? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ ఆత్మ నాలుండి తీసివేయకు. నేను నీతో చెప్పేది, నన్ను శిక్షించు కానీ కోపంతో శిక్షించకు, నన్ను గద్దించు ఉగ్రతతో నన్ను గద్దించకు. బా, ఏం ప్రార్థన అండి! ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను చేసిన ఈ పాపిష్టి పనికి, నేను చేసి తెలవక చేయలేకాడు, తెలిసి నేను చేశా. తండ్రి, నేను చేసిన ఈ పాపిష్టి పనికి నా మనస్సాక్షి నన్ను గుచ్చేస్తుంది. మానసికంగా నలిగిపోతానా, శరీరీతిలో నలిగిపోతానా, ఆత్మీయంగా నేను నలిగిపోతానా. తండ్రి, నేను నీ దగ్గరికి వచ్చి చెప్పేదేని తెలుసా? నన్ను నువ్వు గద్దించు, కోపముతో గద్దించకు. నన్ను నువ్వు శిక్షించు కానీ ఉగ్రతతో శిక్షించకు. నువ్వు గనక కోపముతో నన్ను గద్దించావా, ఉగ్రతతో నన్ను శిక్షించావా, నేను మరణిస్తా. మరణించిన వాళ్ళు ఎవరన్నా స్తుతించగలరయ్యా? గుంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా స్తుతించగలరయ్యా? బతికిన వాళ్ళే స్తుతించగలరు కదా. నువ్వు నా మీద కనికరం చూపెట్టు, నేను నిన్ను స్తుతిస్తా, నేను నిన్ను ఘనపరుస్తా. ఇటువంటి ఊపిలోండి నేను బయటపడ్డా. నా పరుపు కన్నీళ్లతో తేలుతుంది, నా కన్నీళ్ళ చేత మంచం కొట్టుకెళ్ళిపోతుంది. ఆ అక్షరాల ఇంకొక మాటల అర్థం ఏంటంటే, నేను గుంటలోనికి వెళ్ళిపోవాలి, నేను మరణించాలి, శపింపబడిన వ్యక్తిగా మరణించాలి. కానీ కృపగల దేవుడు నన్ను రక్షించాడు. మరణించిన నేను స్తుతించలేను, గుంటలోనికి వెళ్ళిపోయిన నేను స్తుతించలేను. కానీ బ్రతికిస్తే, నన్ను నిలబెట్టిస్తే, మళ్ళా శరీర రీతిలో నన్ను బతికిస్తే, ఆత్మీయతలో నన్ను బతికిస్తే, మానసికంగా నన్ను బతికిస్తే, నేను నిన్ను స్తుతిస్తా, నేను నిన్ను ఘనతపరుస్తా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. ఆ దావీదు ఏమంటున్నాడు తెలుసా? దాదాపు 5 వాక్యాల పాటు ఇలా అని ఏమంటున్నాడంటే, విశ్వాసముతో ఆయన అంటున్నాడు, దేవుడు అనలా, ఈయనే అంటున్నాడు, నువ్వు నా ప్రార్థన ఆలకిస్తావని తెలుసయ్యా. పక్కన వాళ్ళు ఏమంటున్నారంటే, ఇలాంటి పాపిష్టి కార్యాలు చేసావు, దేవుని ప్రార్థన ఆలకించడంటే, నాకు తెలుసు నా దేవుని గురించి, నాకు తెలుసు నా దేవుని గురించి, నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా దేవుని గొప్పతనం నాకు తెలుసు. నా ప్రార్థనను ఆలకిస్తావు, నా శత్రులను సిగ్గుపరుస్తావు, నా తల పైకెత్తుతావు, నా ప్రార్థనను ఆలకిస్తావు. హల్లెలూయా. కానీ ఒకటే, నన్ను కోపంతో గద్దించుకో. అమ్మా, నన్ను శిక్షించు కానీ ఉగ్రతతో శిక్షించుకో. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అన్నాడు, హల్లెలూయా, నా మీద నీకు ఇంత అపారమైన నమ్మకమా? హల్లెలూయా. ఆయన సన్నిధి ఆయన నుండి తీసివేయలా, ఆయన ఆత్మను ఆయన నుండి తీసివేయలా,
సౌలు మీద ఉన్న కృపను తీసివేశాను కానీ నీ మీద ఉన్న కృపను ఎన్నడూ తీసివేయను. ఈ రోజున శారీరకంగా నలిగిపోతున్నావా, ఆత్మీయంగా నలిగిపోతున్నావా, మానసికంగా నలిగిపోతున్నావా, అది ఆర్థిక విషయమవని, ఇంటిలో బిడ్డల విషయమవని, ఇంటిలో మరి ఏ విషయం గుండా నలిగిపోతున్నావో, దేవుని దగ్గర నుండి దూరం అవ్వకు, మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళిపో. నన్ను కరుణించు, నా మీద కృప చూపెట్టు.